ప్రత్యేకంగా అందరూ చాలా మటుకు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. హెల్త్ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఇచ్చే ఇన్సూరెన్స్ కావచ్చు. ఈ ఇన్సూరెన్స్ కూడా చాలామంది క్లెయిమ్ కావు. చాలా మందికి తిరకాసు పెట్టి మేము ఇవ్వము, లేదు అని చెప్పి చాలా మరి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వినియోగదారుడు అక్కడ ఒక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి, ఇలాంటి వాళ్ళకు కూడా ఆయా కంపెనీల నుండి రికవర్ చేసుకునేందుకు అవకాశం ఉందంటారా? మరి ఇది ఏ విధంగా మనం రికవర్ చేసుకుందామో ఒకసారి మాట్లాడదాం. ఇది లైఫ్ ఇన్సూరెన్సు, జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఈ సర్వీసు డెఫినేషన్‌లోకి వస్తుందండి. మనకు వినియోగదారుల రక్షణ చట్టంలో సేవలు అంటే ఏమిటని నిర్వచనం ఇచ్చారు. ఆ సేవల నిర్వచనంలోనికి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ అంటే మనకు వాహనాలు, స్కూటర్స్ కానీ, కార్లు కానీ, వివిధ యంత్రాలకు కానీ రకరకాల ఇన్సూరెన్స్ చేసుకుంటాం. సో, ఆ జనరల్ ఇన్సూరెన్స్‌లో యాక్సిడెంట్ జరిగినా, నష్టం జరిగినా, ఆ నష్టాన్ని సరైన మనకు ఇన్సూరెన్స్ సర్వేని అపాయింట్ చేసి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనకు ఇవ్వవలసిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంటుంది. సో, కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేస్తుంటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. అదేవిధంగా కొన్ని సందర్భాలు చాలా తక్కువ ఇస్తారు. చాలా సందర్భాలు చాలా ఆలస్యం చేస్తారు, సెటిలే చేయరు. అలాంటి జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే, నష్టం పరిహారం రాకపోతే అలాంటి వాళ్ళు కూడా వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా. అది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ సాధారణమైనటువంటి మనం వ్యక్తిగతంగా తీసుకుంటాము. అదేవిధంగా మెడిక్లెయిమ్ పాలసీస్ వస్తున్నాయి. అంటే మనకు హెల్త్కి సంబంధించి రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి, ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుందో వాడికి రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి కొన్ని పాలసీస్ ఉంటాయి. దాన్ని మెడిక్లెయిమ్ పాలసీస్ ఉంటాయి. అవి కాకుండా ఇంకొన్ని ఉద్యోగస్తులకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు. ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే సంస్థలో వందల మంది, వేల మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కంపల్సరిగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు. ఇలాంటి వాటిలో దురదృష్టవశాత్తు ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రకరకాల కారణాల చేత క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంటారు. ఏంటంటే, మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మీ పూర్తి సమాచారం ఇవ్వలేదు, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సరిగా లేదు, లేకపోతే మీకు ఆరోగ్యం సరిగా లేదు, సరిగా లేకపోయినా కానీ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుందని చెప్పేసి ఇచ్చారు. నిజానికి చూస్తే మీరు ఆరోగ్యం సరిగా లేదు, లేకపోతే ఆ కారణం మీద మెడికల్ కండిషన్స్ సప్రెస్ చేశారు అని కొన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తుంటారు. కొన్ని క్లెయిమ్స్ ఏంటంటే, ఇప్పుడు సహజంగా ఏంటంటే ప్రతి వ్యక్తి పాలసీ తీసుకుంటే ప్రతి నెల జీతం కానీ, 3 నెలలకు కానీ ప్రీమియము, ప్రతి నెల ప్రీమియం పే చేసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి పే చేయొచ్చు. క్వార్టర్లీ ప్రీమియం ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ప్రీమియం ఉంటుంది, సంవత్సరానికి ప్రీమియం ఉంటుంది. సో, వాళ్ళకి ఎలా కావాలంటే అలా ప్రీమియం తీసుకొని అలా పే చేస్తుంటారు. ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ ప్రతి సంస్థలో ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు శాలరీ సేవింగ్స్ స్కీమ్ కింద ఈ పాలసీ మోడ్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. అంటే ప్రతి నెల జీతంలో నుంచి ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియము ఎంప్లాయర్ బాస్ డిడక్ట్ చేసి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. ఆ విధంగా పంపించడం కోసము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మన ఇన్సూర్డ్ పాలసీ హోల్డర్ దగ్గర నుంచి ఒక ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటారు. ఏంటంటే, యాజమాన్యం వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ దగ్గర నుంచి ప్రతి నెల జీతంలో కట్ చేసి డెడిక్ట్ చేసి ఈ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి అని. అది వాళ్ళు ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని శాలరీ సేవింగ్స్ స్కీమ్ అంటారు. సో, దాదాపు 99% ఎంప్లాయీస్ ఈ విధంగానే తీసుకుంటారు, శాలరీ సేవింగ్స్ స్కీమ్లో తీసుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేసినప్పుడు ఈ ఎంప్లాయీస్ సంబంధించి క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ ఉద్యోగస్తుడు పాలసీ తీసుకుంటాడు. 6 నెలలకో, సంవత్సరాలకో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకు పాలసీ తీసుకుని తర్వాత చనిపోతే వాళ్ళ భార్య కానీ, భర్త కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెడితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్ ఏం చేస్తుంటే ఫస్ట్ ఈ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళేసి, ఈ ఉద్యోగి మీ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఇతను ఎప్పుడన్నా సిక్ లీవ్స్ తీసుకున్నాడా, ఏమైనా ఆరోగ్యం సరిగా ఉందా లేదా, ఎప్పుడన్నా హెల్త్ గ్రౌండ్ మీద మీ దగ్గర సెలవు తీసుకున్నాడని చెప్పేసి ఆ సిక్ లీవ్ పర్టికులర్స్ అని తీసుకుంటారు. చాలా సందర్భాలు ఏంటంటే, ఈ ఉద్యోగస్తులు నిజంగా ఆరోగ్యము బాగున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏదో పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే ఊరిలో ఇల్లు కట్టించుకుంటుంటారు, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇది పని చేయించుకోవాలి. అలాంటప్పుడు 15 రోజులు, 20 రోజులు, లేకపోతే నెల రోజులు ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని, ఏదో జాండీస్ అనో లేకపోతే ఇంకోటి ఏదో సర్టిఫికేట్ తీసుకొని, ఏం రోగాలు నిజంగా లేకపోయినా కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో నెల 15 రోజులు ఇట్లా తీసుకుని సిక్ లీవ్ తీసుకొని అక్కడ ఆఫీస్లో పెట్టేసి ఆయన ఇంటికి వెళ్ళేసి సొంత పనులు చేసుకుంటారు. నిజంగా రోగం ఏమి ఉండదు, ఊరికే మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అది తప్పైనప్పుడు కూడా నిజంగా లేదు, ఆ రోగం లేదు,
కానీ వాళ్ళు సెలవు ఇవి నార్మల్గా ఏమంటే ఎవరు ఇవ్వరు కాబట్టి ఈ సిక్ లీవ్ పెట్టేసి తీసుకొని ఇంట్లో పని చేసుకుని వస్తాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఆ పాలసీ తీసుకునే ముందు ప్రపోజల్ ఫార్మ్ ఉంటుంది. ప్రపోజల్ ఫార్మ్లో చాలా కనీసం 25-30 క్వశ్చనర్స్ ఉంటాయి. దాంట్లో హెల్త్కి సంబంధించి మీరు గత 5 సంవత్సరాల్లో ఏమన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా, డాక్టర్ని ఎగ్జామినేషన్ చేయించుకున్నారా, లేకపోతే మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, జాండీస్ కానీ ఏమైనా ఉందా, క్యాన్సర్ ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, రకరకాల క్వశ్చనర్స్ ఉంటుంది. వీళ్ళకి ఏమీ జబ్బు ఉండదు కాబట్టి ఎవ్రీథింగ్ గుడ్ అని రాస్తారు. ఆ తర్వాత పాలసీ వస్తుంది, ప్రతి నెల ప్రీమియం పే చేస్తుంటారు. తర్వాత సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఏదో యాక్సిడెంట్ చనిపోవచ్చు, లేకపోతే వేరే రావచ్చు, ఏదో జబ్బు వల్ల చనిపోవచ్చు. కానీ టోటల్గా పాలసీ తీసుకునేటప్పటికీ అంతకుముందు ఎలాంటి జబ్బు ఉండదు. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళేసి ఆ పాలసీ హోల్డర్ యొక్క ప్రీవియస్ పాలసీ తీసుకోవడానికి ముందు కనీసం ఒక సంవత్సరం 3 సంవత్సరాల నుంచి లీవ్ పట్టేసి తీసుకుంటారు. అప్పుడు దొరికిపోతుంటారు. నువ్వు పాలసీ తీసుకోవడానికంటే ముందు 6 నెలల ముందు నువ్వు ఒక 4 రోజులు జాండీస్ అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ పెట్టేసి నువ్వు ఉద్యోగానికి రాలేదు అంటే నిజంగా నీకు హెల్త్ బాగలేదు, నీకు హెల్త్ బాగలేకపోయినా కానీ ఆరోగ్యం సరిగా ఉందని చెప్పేసి మా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు కాబట్టి మమ్మల్ని మోసం చేసావు, మోసం చేసి పాలసీ తీసుకున్నావు కాబట్టి ఈ పాలసీనే చెల్లదు, యూ హ్యావ్ ప్లేడ్ ఫ్రాడ్ అపాన్ us అని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తుంటారు. ఇలాంటి కేసులు గతంలో ఎన్నో వేల కేసులు, వేల కాదు ఇంకా లక్షలు కూడా కావచ్చు. అలాంటి కేసులు జెన్యూన్గా చూస్తే ఆ వినియోగదారుడు ఆ పాలసీ హోల్డర్ నిజంగా రోగం లేదు కానీ వేరే పర్పస్ కోసం తీసుకుంటారు. అది అడ్వాంటేజ్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటి వేల కేసులు, లక్షల కేసులు రిజెక్ట్ చేస్తారు. అలాంటి కేసులు కన్జ్యూమర్ కమిషన్కి వచ్చినప్పుడు అల్టిమేట్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. వాళ్ళు చెప్పారు ఈ శాలరీ సేవింగ్ స్కీమ్ కింద ఈ హెల్త్ గ్రౌండ్ మీద పాలసీ హోల్డరు నిజంగా రోగం లేకపోయినప్పటికి కూడా ఏదో సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేయటం తప్పు అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అలౌ చేయడం జరిగింది. అలాగనే శాలరీ సేవింగ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రతి నెల ఎంప్లాయర్ మన జీతంలో డెడక్ట్ చేస్తారు ప్రీమియం. దీన్ని ఎంప్లాయరు ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీకి పేమెంట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మన ఎంప్లాయరు ప్రీమియం డిడక్ట్ చేయడు. ఒకవేళ డిడక్ట్ చేసినా కానీ మన దగ్గర అది ఇన్సూరెన్స్ కంపెనీ పంపరు. మనకు ఆ విషయం తెలియదు. మనకు ఎంప్లాయీకి ఉద్యోగస్తుడికి డిడక్ట్ చేశారా లేదా, లేకపోతే డిడక్ట్ చేసిన అమౌంట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపించారా లేదా అనేది తెలియదు. దురదృష్టవశాత్తు ఈయన చనిపోయిన తర్వాత ఈయన భార్య కానీ లేకపోతే వాళ్ళ భార్య చనిపోతే భర్త కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్తారు గత 6 నెలల నుంచి మాకు ప్రీమియం రావట్లేదు, చనిపోయిన వాడికి పాలసీ ల్యాప్స్ అయిపోయింది, ప్రీమియం లేదు కాబట్టి ఈ క్లెయిమ్ చెల్లదని రిజెక్ట్ చేస్తుంటారు. వాటిలో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ఒకసారి శాలరీ సేవింగ్ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి నెల ప్రీమియం డెడిక్ట్ చేసి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాల్సిన బాధ్యత ఎంప్లాయర్కి ఉంటుంది. ఏ కారణం చేతనే సరే ఎంప్లాయరు ఆ ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించకపోతే ఆ సమయంలో పాలసీ హోల్డర్ చనిపోతే స్టిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బాధ్యత వహించాలి, వాళ్ళే బాధ్యత వహించాలి. ఇక్కడ ఎంప్లాయర్ అనేవాడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రిన్సిపల్ లాగా పనిచేస్తుంది. సో ఫర్ ది మిస్టేక్ ఆఫ్ ది ఏజెంట్ మాస్టర్ ఈజ్ లైబుల్ అని చెప్పేసి సో మా ఎంప్లాయర్ చేసిన తప్పుకి ఈ పాలసీ హోల్డర్ కానీ ఉద్యోగస్తులు కానీ ఆయన భార్య కానీ పిల్లలు కానీ నష్టపోవడానికి వీల్లేదు, నష్టపరిహారం చెల్లించాల్సిందే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చెల్లించాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తర్వాత అదేవిధంగా వందల వేల కేసులో కన్జ్యూమర్ కమిషన్స్ తీర్పు ఇవ్వడం జరిగిందండి.